నామంలో మీకందరికీ నా ప్రేమ వందనములు. ఈ రాత్రి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి ఎఫెస్తమ్మీము దగ్గర షోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యన ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొల్యాతు అను ఒక శూరుడు ఫిలిష్తీయుల దండులో నుంచి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జేనెడు ఎత్తు గల మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణము ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచం 5,000 తులము గల రాగి ఎత్తు గలది. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెము ఒకటి ఉండెను. చాలే, అతని ఈట నేత గాని ధోని అంత పెద్దది. తర్వాత 10వ అధ్యాయంలో 44 నుంచి కొన్ని వచనాలు చదువుతాం. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుసుకొనుటకై అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొంటకు సైన్యముల తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని ఎదుట కొట్టెను. సారీ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రియమైన తండ్రి, ఇంతవరకు మీ నామ సంకీర్తనము
చేయగలిగినందుకై స్తోత్రాలు నాయన. విడుస్తున్న స్తోత్రాలను దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంటి పురుగుతో సచిన కుక్కతో కలిసి మాట్లాడడానికి దిగిరామని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ మెల్లని స్వరం కలకై వేయించున్నాం. మీ స్వరం ఉన్న ప్రభావం కలదు, బలమైన స్వరం కలకై వేయించున్నాం. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నాతో కలిసి మాట్లాడడానికి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు శుభమని చెప్తున్నాం తండ్రి. ఈ కోరిక ద్వారా మీకే మహిమ ఘనత ప్రభావం అర్పించుకోండి. సమస్తము మీ చేతులకు అప్పగించుకోండి. యేసు ప్రభు అతి పరిశుద్ధమైన శక్తిగల నామంలో దీన మనస్సులో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి దేవుని వాక్యములో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మనం చూసిన కీర్తన గ్రంథములు 55వ అధ్యాయం 22వ వచనములో మనం చూస్తే ఏమన్నాడు? చూసారు 22 నీ మనలో భారం అంటే నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతుని ఆయన ఎన్నడూ కదలా నీరు అనే మాటను మనం చూసినాం మనం ఆదివారము. అయితే ఇక్కడ ఏమిటంటే, ఈ ఫిలిప్తుడు గొల్లియాతు అనేవాడు 600 జానులు యుద్ధాభ్యాసం కలిగిన వాడు. ఆయన ఆయుధాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే దావీదు పిల్లవాడు గొర్రెలు కాసి ఉండేవాడు. రూపసేని కూడా దేవుని వాక్యంలో వ్రాయించాడు. అయితే దావీదు దేవుని మీద ఆధారపడినవాడు. చూడండి, మనుషుల మీద ఆధారపడినవాడు కాదు. ఒకరు ఆ సైడు ఒకరు ఈ సైడ్ ఉండి మధ్యలో ఉంటే ఆ యుద్ధం చేసడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ గొల్లియాతు ఏం చేశాడంటే 40 దినాలు పేరున చేస్తున్నాడు. అందరూ యుద్ధం చేయొద్దు, మీరు ఒకరు రండి, నేను వస్తా, నన్ను గెలిస్తే మీకు నేను దాసులు, మీరు ఓడిపోతే మాకు దాసులని ఇలా కలుస్తుంటే దావీదు వాళ్ళ ఆయన ఏం చేసినాడంటే, అన్నగారు యుద్ధంలో ఉన్నారు కదా ఆయన, వారి కొంత పలహారం తీసుకొని పోయి యుద్ధ సమాచారం కనుక్కుంటామంటే దావీదు ఆ యుద్ధం కాయకుండా ఇక్కడ ఈ గొల్లియాతు వాడు నీచంగా మాట్లాడడం, ఇశ్రాయేలు దేవుడిని తిరస్కరించి మాట్లాడుతుంటే అప్పుడు దావీదుకు కోపం వచ్చి ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. అతడు ఏమంటున్నాడంటే, చూస్తారా మీరు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వస్తున్నాను. అంటే ఇప్పుడు దావీదు దేవుడి మీద అనుకున్నాడా? అనుకోలేదా? సంపూర్ణంగా అనుకున్నాడు. నీవు తిరస్కరించిన ఇశ్రాయేల దేవుడైన యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. చూడండి ఎంత తీర్మానం, ఎంత నమ్మకం ఉంది దేవుడి మీద దావీదుకు. ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను ఏం చేస్తా? చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో ఏమున్నాడని? నిజ దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను అంటే శవములను, ఆకాశ పక్షులకు, భూమృగములకు ఇచ్చును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. చూసారండి, యుద్ధం ఎవరు దగ్గర అంటే ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు అంటున్నాడు. ఇది ఆనుకోవడం అంటే యుద్ధము యెహోవాది అంటున్నాడు కదా. బాగా గమనిస్తే నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకోను, నీతిమంతుడిని ఆయన ఏం చేయడం కదలనీయడని చెప్పినాడు. ఇప్పుడు దావీదు చూడండి, నేను యుద్ధం యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను అన్నాడు కదా.
యుద్ధం ఎవరు చేస్తారట? యుద్ధము యెహోవాదే అంటే దేవుడి మీదనే ఆనుకుంటున్నాడు. చూడండి, తన బలాన్ని గురించి ఎవరు చెప్పినాడా? లేదా, ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నీ తలను నేను ఎగవేస్తాను, ఫిలిష్తీయుల శవాలు పక్షులకు భూములకు విసిరి వేస్తాడని మాట్లాడుతుంటే మీరు బాగా గమనించండి. 48వ వచనం నుండి, ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యం తరచు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి ఒక రాయి తీసుకొని ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదుట చొచ్చినందున వాడు నేలకు బోర్ల పడెను. చూడండి, దావీదు పిల్లోడా కాదండి? పిల్లోడు. వాడు యుద్ధాభ్యాసము కలిగిన వాడు, అన్ని ఆయుధాలు వాడి దగ్గర ఉన్నాయి. అయితే దావీదు ఫిలిష్తీయుల కంటే ఏమైనాడు? బలాఢ్యుడైనాడు. కారణం అంటే దేవుడి మీద భారం వేసుకున్నాడు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకును, నీతి మంచుల్ని కదలనీయుడు అన్నాడు. ఇంకొక మాట ఉంది, చూస్తారా? సామెతలు 16వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాశాను, చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలములు. నీ పనుల భారం ఎవరి మీద? యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు, సైన్యములకు అధిపతి ఉత్తరమిస్తే అప్పుడు నీ ఉద్దేశాలన్నీ ఏమవుతాయి? సఫలం చేస్తా అంట దేవుడు. చూడండి, అయితే దావీదు చిన్న బాలుడు, గొడవ కాసుకునేవాడు, వరుసలు కూడా ఉపయోగించేవాడు. ఒక రాయి తీసుకుని వరుసలు పెట్టి విసిరితే అది ఎక్కడ పోయింది? నొసటపై పడింది. అంటే బయటికి రాలే, రాయి లోపలికి పోయింది. పడతానే బోర్లు పడతానే దాని మీద ఏం చేసినాడు? పరిగెత్తి కూడా పోయినాడా లేదా? అసలు అన్నమాట, వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి అంటే ఫిలిష్తీయుని వీపు మీద నిలిచి ఉండి వారి కత్తి వరదీసి దానితో వారిని చంపి వారి తలను తెగవేసి చేసినాడు, చేత పట్టుకున్నాడు. ఇంకా ఏమైందో చూడండి. తర్వాత ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూసి పారిపోయింది. అప్పుడు ఇశ్రాయేలు వారు యూదా వారు లేచి జయము జయమని అర్చుచు లోయ వరకును షెరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరమగా ఫిలిష్తీయులందరూ ఏమైనారు? హతులైపోయినారు. చూడండి, చచ్చినారు. వాడు చాలా పరాక్రమం పలికినా కూడా దేవుడు ఏం చేసినాడంటే ఒక గొప్ప కార్యము చేసినాడు. కారణం ఏమంటే యుద్ధము యెహోవాదే అన్నాడు. చూడండి, ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నీ తలను నేను తెగవేస్తాను అన్నాడు కదా. చూడండి, అట్లా అమ్మడం కూడా దేవుడిని నమ్మాలి. ఎట్లా అంటే బైబిల్ చెప్తుంది, మనం చూస్తే దావీదు పాట మనం చూసినప్పుడు ఆయన దాన్ని చేస్తాడని నమ్మినాడా లేదా? ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నీ తలను నేను తెగవేస్తానని ఉందా లేదండి? ఉంది. అందుకనే దావీదుకు దేవుడు గొప్ప సహాయం చేస్తాడు. ఫిలిష్తీయుల కంటే దావీదు బలాఢ్యుడు అయినాడా లేదా? అయినాడు. చూడండి, ఎప్పుడు ఆ గొల్లియాకు కింద పడ్డాడో బోర్లు పడ్డాడో పరిగెత్తుకుంటూ పోయి వారిని వీపు మీద నిలుచుని వారి కత్తి తీసుకొని వారి తల
తలను తెగొసుకొని వాళ్ళ తండ్రి దగ్గరికి పోతున్నాడు. ఏమిటంటే నీ కుమారుడు యుద్ధంలో క్షేమంగా ఉన్నారు. శత్రువు తలను తీసుకొని పోతున్నాడు. విజయం దొరికిందే దొరకలేదండి? దొరికింది. ఇది ముఖ్యం. మనం ఏ పని చేసినా మనం దేవుని మీద ఆధారపడి చేయాలి. నువ్వు నమ్మితే కార్యం జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. మనం దేవుడు నమ్మాలి. మన దేవుడు గొప్పవాడు. ఈ కార్యం చేస్తాడంటే చేసి తీరుతాడు. అందుకే దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే, ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నీ తలను నేను తెరవేస్తాను, మీ ప్రజలను ఆకాశ పక్షులను మృగములను ఆహారంగా వేస్తాను. జరిగింది కదా కార్యము? జరిగింది. కాబట్టి ఈ పని మనము అంటే విశ్వాసంతో ముందుకు సాగాలి. అంటే మన మీద మనం ఆనుకోకూడదు. మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుడి మీద ఆధారపడాలా. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఏం చేస్తాడు? ఆదుకుంటాడన్నాడు. నీతిమంతుడిని కదలలేడన్నాడు. అంటే విశ్వాసం ఉండాలా లేదా? యుద్ధం ఎవరు? యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు, సైన్యములకు అధిపతి యెహోవా, గొప్ప దేవుడు. చూడండి, యుద్ధం యెహోవాదే, ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అన్నాడు కదండి. అన్నాడు అని వరుసలు తీసుకొని ఒక రాయి కొడితే ఊర్లో పడ్డాడా కదా? ఊర్లో పడ్డాడు. పోయింది. పోతాన్ని పరిగెత్తుకుంటూ పోయి వీపు మీద కూర్చొని వాడి కత్తి తీసుకొని వాడు తల తెలియననుకున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 50 వచనం చూడు. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాజుతోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వలదీసి దానితో వాడిని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూసి పారిపోయి, అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయము అని అరుచు లోయ వరకు షరాయిము ఎక్రోను వరకు ఫిలిష్తీయులను ధర్మగా, ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను పట్టణముల వరకు కూడి, అప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయులను ధర్ముడు వారిని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొని, అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చాను. శత్రువు తల ఎవరి చేతికి వచ్చింది చెప్పండి? ఇప్పుడు దావీదు చేతులకి వచ్చింది. అప్పుడు రాజు ఒక మాట అంటున్నాడు, చూస్తారా మీరు? 55వ వచనంలో చూస్తే సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు ఎవరి కుమారుడని అడగగా, అబ్నేరు రాజా నీ ప్రాణముతోడు నాకు తెలియదు. అందుకు రాజు ఈ పడుచువాడు ఎవరి కుమారుడని అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞయించెను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. సౌలు అతన్ని చూసి చిన్నవాడా నువ్వు ఎవరి కుమారుడు అని అడగగా, దావీదు నేను బెత్లెహేమీయుడనైన యెషయా దాసుని కుమారుడని ప్రత్యుత్తరము ఇచ్చెను. ఏమంటే దేవుని వాక్యం చెప్పేది ఆయన దాన్ని చేస్తాడు అని నమ్మాలి. చూడండి, మనం నమ్మితే అది జరిగిపోతుందా? జరిగిపోతుంది. దావీదు ఏమన్నాడు? మీరు బాగా చూస్తే చూడండి 46వ వచనంలో, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి, ఎంత చక్కగా మాట్లాడతాడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. అప్పగించేది ఎవరంట? దేవుడు. నేను నిన్ను చంపి నీ తల తెగవేదును. ఇశ్రాయేలులో ఎవరున్నారు?
దేవుడు ఎవరైనా యెహోవా. సరే, రుజువు పరిచినాడా కదండి దావీదు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఉన్నాడు రుజువు చేసినాడా లేదా? చదువునైనా దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకుందరు. తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ ప్రజలంతా ఈ దండు వారందరూ యుద్ధము ఎంత నమ్మకంతో దేవుడు మీద పశువులు గొర్రెలు ఎప్పుడేవాడు దేవుడు దళితుడు అయినా దేవుడి మీద గట్టి విశ్వాసం ఉంది. ఇంకొక మాట అన్నాడు, ఫిలిష్తీయుల కంటే దావీదు బలాఢ్యుడే అన్నాడా లేదా? దావీదు ఫిలిష్తీయుల కంటే పిల్లోడా కాదండి? పిల్లోడు వాడే అనుభవం కలిగిన వాడు, 6 ఊర్ల జానుడు, బలవంతుడు, యుద్ధపు అభ్యాసం కలిగిన వాడు. అంటే ఏమంటాడు? దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిస్తోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయులను కొట్టి చదువు. ఇలాంటి విశ్వాసం మనకున్నా, మనకు కూడా విశ్వాసం కావాలి. ఈ కార్యం దేవుడు చేస్తాడా చేయడా? చేస్తాడు. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 33వ వచనంలో మీరు చూస్తే విశ్వాసం ఎంత కార్యమైనా జరిగిస్తాడు. చూడండి, వారు విశ్వాసం ద్వారా వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహములను చేశారు. చూసినారా లేదండి? సింహముల నోళ్లను మూసిరి, అగ్నికి బలం లేకుండా చేసిరి, ఖడ్గదారులను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యుద్ధంలో పరాక్రమ. ఇదంతా దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం ఎట్లా కలుగుతుంది? రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూస్తే అక్కడ రాశాడు, కాగా దేవుని వాక్యం వినుట వల్ల ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. క్రీస్తును కూర్చిన మాట వలన కలుగుతుంది. కాబట్టి దాని మీద విశ్వాసం ఉందా లేదండి? ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాడని రుజువు చేసినాడా లేదా? 6 ఊర్ల జానులను పడగొట్టాడా లేదా? యుద్ధం చేయవలసిందే లేదా? ఫిలిష్తీయుల కంటే దావీదు బలగట్టు అయినాడా లేదా? శత్రువు తల చేసుకొచ్చిందే లేదా? ఇవన్నీ చూస్తుంటే కారణం అంటే దావీదు దేవుడి మీద విశ్వాసము ఎక్కువ. ఎందుకంటే ఒక కార్యం చేసినాడు. చూస్తారా మీరు ఒక మాట? 17వ అధ్యాయంలో మీరు చూస్తారా 35వ వచనం. నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని 34 వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను రక్షించినాడు. చూడండి, పెద్ద శ్రమ, చిన్న మంద, పాడిగొర్రెలు. చూడండి, మందే చిన్నదే కదా, చిన్నది పాడిగొర్రెలు. ఈ మంద మీద ఓసారి సింహం వచ్చి పడింది, ఎలుగు బండి వచ్చి పడింది. మరి గొర్రెలు కకామికం అయితే కాదండి, మంచి కొట్టు పారిపోతాయి. అయినా దావీదు ధైర్యం తెచ్చుకొని సింహం మీద పరిగెత్తుకుంటుపోయి దాని తన తలను చంపి చేసి గొర్రె పిల్లల నోటి నుంచి విడిపించినాడా లేదా?
భయపడ్డాడండి? భయపడలే. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఈ శ్రమ రావడం దావీదుకు ఒక పెద్ద ఆశీర్వాదం. మనకు కూడా కొన్నిసార్లు పరీక్షలు వస్తుంటాయి, మనం భయపడకూడదు. భయపడితే మనకు మేలు ఉండదు. ఇప్పుడు ఈ సింహం ఎలుగుబడి వచ్చిందా, గొల్లియాతు మీద పోయడానికి దానికి ధైర్యం వచ్చిందా లేదా? ధైర్యం వచ్చింది. సింహం చంపిన, ఎలుగుబడి చంపిన ఏంటి? ఇశ్రాయేలు దేవుడిని తిరస్కరించి మాట్లాడతాడా? ఈ సున్నతి లేని ఫిలిప్పియుడు అని చెప్పి దావీదు యుద్ధము యెహోవాదే, ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నీ తలను నేనేం చేస్తా? ఎగవేస్తా. చూడండి ఎంత విశ్వాసము! చిన్న బాలుడి విశ్వాసమే కదా? విశ్వాసమే. అవును, ఆ విశ్వాసమే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అందుకని దేవుడు ఏమంటే నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. చూడండి ఎంత బాగుందో. తర్వాత ఏం చెప్పాడు? నీతిమంతుని ఆయన కదలనీయడు. చూడండి విశ్వాసంలో ఎంత గట్టితనం ఉండాలో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నగో వారు ముగ్గురు యూదులే, మంచి జ్ఞానవంతులు వారు కూడా. అయితే రాజు నిలబెట్టినారు, నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన ఆ విగ్రహాన్ని మొక్కినారా? మొక్కలే. ఏమన్నారు? రాజా, మా దేవుడు ఒకవేళ రక్షించకపోయినా నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయము, మేము యెహోవా దేవునికే చేస్తాం. రాజు కోపం వచ్చిందా లేదండి? ఏమొచ్చింది? అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రక్, మెషక్, అబేద్నగో వారి విషయంలో ఆయన ముఖము వికారం, నా దాసుడు నా భోజనం తింటున్నారు, నా బానిసలు నా మీద తిరస్కరిస్తారా? నా చేతిలో నుండి తప్పించే దేవుడు ఎక్కడున్నాడని అన్నాడా? అన్నాడు. అంటే కూడా భయపడలే. చూడండి వాళ్ళ ముగ్గురు పట్టుకొని వేడిమి గల గుండంలో వేస్తే విశ్లేషణలు చనిపోయినారా లేదా? చనిపోయినారు. చూడండి మరి అగ్నిగుండంలో వీళ్ళు పడకముందే 4వ వాటిలో దేవతల రూపం అన్నాడా లేదా? దేవుడు దూత అంటే పాత నిబంధనలో యేసుప్రభు వచ్చి అగ్నిగుండంలో ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేశాడు. ఆయన ముగ్గురు దేవుడు సేవకులు, ఈ దేవుడు ముగ్గురు కలిసి 4 కలిసి తిరుగుతారు. అద్భుతమా కాదా? అద్భుతమే. చూడండి ఎయిర్ కండిషన్ చేస్తే రాజుకు అనుమానం వచ్చింది, మన ముగ్గురునే కదా వేసింది, 4వ వాటి రూపము అంటే ఈ ముగ్గురు సేవకులు వాళ్ళ తీర్మానం కలిగి ఉందా లేదా? మా దేవుడు ఒకవేళ రక్షించకపోయినా నీవు నిలబెట్టిన ప్రతిభకు మేము నమస్కారము ఏం చేసుకుంటావో చేసుకోవాలి. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అన్నారా లేదా? ఈ విధముగా రక్షించుటకు మన దేవుడు సమర్థుడు, చాలా దేవుడు అని అంటానే రాజు ముఖం వికారమైపోయి అగ్నిగుండం ఎడంతా చేసి వాళ్ళను బలవంతులు తీసుకొచ్చి కట్టి ముగ్గురిని నిలువుడని తీయకూడని పారేస్తే వాళ్ళు కాలి చచ్చిపోయినారు. పారేస్తే ఆ కట్టిన తాడు కాలిపోయింది. ఒక్క వెంట్రుకన్నా కాలిందండి? అగ్ని వాసన తగిలిందా? లేదు. విశ్వాసం వీరులు పట్టలేక మనకు ఎక్కాలంటే దేవుడు వాక్యాన్ని నమ్మాలి. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను స్వస్థత పరుస్తాడు అనే సత్యం మనం ఎరగాలి. ఆపద నుండి తప్పించాడని తప్పించే దేవుడి ఏమన్నాడు? కీర్తన 50:15 ఏమన్నాడు? చూడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టును, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమ. ఆపత్కాలంలో మనల్ని దేవుడు విడిపించాడా? దానికంటే ముందు నీకేముండాలా? విశ్వాసము ఉండాలి. నా దేవుడు గొప్పవాడు, నేను అడిగింది చేస్తాడు అని నమ్మకం మనకు ఉండాలి. కాబట్టి దేవుడు పిల్లలు విశ్వాసము వీరులను పట్టిలేకి ఎక్కాలి. ఆవగినంత విశ్వాసం ఉంటే సార్ ఈ పడవ ఎక్కమంటే సముద్రంలో పడమంటే పడుతుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము, ఆయన కూడా సమస్తము సాధ్యం. నమ్మితే దేవుడి మహిమ చూస్తాడు. కాబట్టి దావీదుకి ఇచ్చిన విశ్వాసం ఎంత గొప్పదంటే చాలా పిల్లలు గురువు కలుసుకుంటున్నాడు. అటు వాడు
గొల్లియాతను తప్పితే ఫిలిప్తులందరూ పరిగెత్తుకుంటూ పోయినారా లేదా? పోయినారు. అందరినీ సంపూర్ణ పోతున్నారు. కాబట్టి దేవుని వాక్యం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నమ్మకుండా చూస్తావా? ఈ కార్యం ఆయన చేస్తాడు నమ్ముతావా? ఈ జబ్బులు నన్ను విడిపిస్తాడని నమ్ముతావా? ఏ కార్యం అయితే నీ చాలు ఆ కార్యం దేవుడు చేస్తాడని నమ్మితే చేస్తాడా చేయడా? సత్యనారాయణ చెప్తాడా లేకుండా? లేదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి వచ్చి 12 రూపాయలకి ఎత్తినాడా లేదా? నీరు ద్రాక్షరసంగా మార్చినాడా లేదా? గుడ్డోనికి కాలించినాడా లేదా? గుడ్డోని కళ్ళించినాడా లేదా? అట్లా అనుకుంటే నా చనిపోయిన లాజరును బ్రతికించినాడా లేదా? యాయిరు కుమార్తెను తల్లిదాటి కంటే లేచిందే లేదా? చూడండి, విధవరాల కుమారుడు ఒక్కడే కొడుకుంటే చనిపోయింటే ఊరంతా కలిసి వస్తుంది పాడేపడి. యేసు ప్రభు సకాలంలో వచ్చినాడు, పాడను నిలబెట్టి పుట్టి బతికించి ఇచ్చినాడు కదండి. ఇచ్చిన అంత గొప్ప దేవుడు మనం నమ్ముతున్నాం. మనం ధైర్యం ఉండాలి కదండి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించినాను. మీరు కూడా లోకాన్ని జయిస్తారు. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆ మాట రాయబడి చూడండి. చిన్న పిల్లలారా దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు. లోకంలో ఉన్నవారి కంటే 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము ఈ విశ్వాసమే. లోకాన్ని జయించాలి ఉండాలి, విశ్వాసము ఉండాలి. విశ్వాసమే విజయానికి మూలం. కాబట్టి ఆవనింత విశ్వాసం ఉంటే చాలు. కాబట్టి నమ్మిన విడుదల జాగ్రత్తగా దావీదు గట్టి నమ్మకమా కాదా? ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాను, నీ తలను నేను తెగవేస్తా. దావీదు ఫిలిప్పు కంటే బలాఢ్యుడు అయినాడా లేదా? రాజు కూడా సంతోషపడ్డాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నేను ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. ఇదేమన్నాడు? నీతిమంతుణ్ణి కదలనీయడు. ఇది దేవుడు ఇచ్చిన వార్త. నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ ఉద్దేశంలో సఫలపరుస్తాడని కూడా రాశాడు. దేవుని మాటలు దీవించునుగా. చిన్న ప్రార్థన చేస్తారు. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడు, ఈ రాత్రి వేళ ఈ దీనదాసులతో సచిన కుక్కతో మిన్నెలతో కలిసి మాట్లాడేందుకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు శుభం చెప్తున్నాను. మెల్లని స్వరం కొరకై స్తోత్రం. మీ స్వరం మహాప్రభావం కలిగి బలమైన స్వరం కొరకై వేచి ఉన్నాం తండ్రి. శరీరం మా దేవుడు రక్షించుటకు సమర్థుడని రాయించడానికై స్తోత్రం ఆయన. అంతేకాదు ప్రభావ, దాన్ని కూడా ఈ దినమున దేవుడు నేను నా చేతికి అప్పగిస్తాడు. యుద్ధము యెహోవాదని ముందు పోయినప్పుడు ఆయన శత్రువు ఆయన తల పూసుకొని తన చేతి పట్టుకొని తండ్రి దగ్గర ఉంటాడు. ఇదిగో మీ కుమారుడు యుద్ధంలో క్షేమంగా శత్రువు తలకు చూపిస్తున్నాడు. దేవానికి స్తోత్రం ఆయన. నా మీదే మాకు దేవుని మహిమ చూద్దాం. నమ్ముటం వల్ల మాకు గొప్ప కార్యాలు చేయిస్తామని నమ్ముతున్నాం ప్రభావ. ఈ రాత్రి కూడా మాకు మంచి విశ్రాంతి దయచేయండి. వేగుగా లేచిన స్తుతించి కీర్తించే భాగ్యం మాకందరికీ దయచేయండి. నమ్ముట వలన నమ్ముట నీవులైతే నమ్మడానికి సమస్తము సాధ్యపడిన జరుగుతున్న సైన్స్ వచ్చిన కూడా దీవించి పంపమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామంలో దీన మనస్సులో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నీ బిడ్డలతోనూ నాతోనూ సదాకాలంతో ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతలో కూడిక ముగిసింది. అందరికీ నా ప్రేమ వందనాలు.